ఏదో ఈయన సాధించిన ఫలాలు ఇప్పుడు కోటరీలు తింటారు. ఒక్కసారి నేను బయట వినిపిస్తాను, ఒక్క నిమిషం. పంది కుక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆవేదన సలహా రెండు కనిపించినాయి ఇందులో. అంటే ఈయన చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఈయన పాలేర్లా పనిచేసి సంపాదించిందంట ఆయనతో కలిసి, ఇప్పుడు వీళ్ళ పంది కుక్కల్లా తింటున్నారు, ఇప్పటికే ఉన్నారు అనేది. ఏంటి సార్ దీని అర్థం? అంటే బేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఈయన నరేంద్ర మోడీతోనూ అమిత్ షాతోనూ జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ర్యాప్ మెయింటైన్ చేశారు కదా, అది ఇప్పుడు ఎవరు ఇది అనుభవిస్తున్నారు? వాళ్ళతో కాంటాక్ట్స్ ఈ మిథున్ రెడ్డో లేకపోతే అతని పేరేంటి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు అనుభవిస్తుండొచ్చు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఆ గౌరవాన్ని పొందుతుండొచ్చు. ఈయన అది నేను సంపాదించింది అని అనుకుంటుండొచ్చు, అంతేగాని ఇప్పుడు కొన్ని ఆయన ఏమి అధికారంలో ఉంటే ఏ కాంట్రాక్ట్ లో తింటున్నారు ఏదో అనుకోవచ్చు. అది అధికారం ఏం లేరు కదా వాళ్ళు. కొన్ని కాంట్రాక్ట్ వాళ్ళ చేతుల్లో ఏం లేవు కదా, ఆ నాయకుల చేతుల్లో. జస్ట్ ఇంకా నాకు కనిపిస్తున్నది అయితే అది మాత్రమే. అంటే జాతీయ స్థాయి పలుకుబడి నేను సంపాదించి పెడితే వీళ్ళు తింటున్నారు, వీళ్ళు అది ఆ స్టేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అని. ఏముంది ఇప్పుడు దానికి ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఇదివరకు ఆయన పేరేంటి రామ్మోహన్ రావు ఉండేవాడు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు తెలుగుదేశం. ఆయన ఒకప్పుడు చంద్రబాబు గారి కార్యక్రమం